రేపటి రోజు జరగనున్నటువంటి వినాయక చవితిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసేటువంటి కమిటీ వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త చెప్పిందనే చెప్పుకోవాలి. దాదాపుగా 25 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరిస్తూ ఈ వినాయక చవితి మండపాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత విద్యుత్ అందించబోతున్నట్టు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. నారా లోకేష్ గారు నిన్నటి రోజున వినాయక చవితి పండగకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక తీపి కబురు అందించారని చెప్పుకోవాలి. దాదాపుగా 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ఆ మండపాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఏదైతే విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేసుకొని ఈ యొక్క విద్యుత్ అందించబోతున్నట్టు తెలిపారు. ఈ యొక్క నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఉంటారు? 5 ఏళ్ల తర్వాత నిజమైన పండుగ హిందువులు చేసుకుంటున్నారు. ఇప్పుడు అంటే వినాయకుడు అనేది ఒక మొట్టమొదట మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు వినాయకుడితోనే మొదలు పెడతాం. ఆ విధంగా ఆయన ప్రార్థనతోనే పూజలు మనం ప్రారంభిస్తాం. ఆ విధంగా చూసుకుంటే మన నిజమైన పండుగ వినాయక చవితి ఈ రోజున మనకు కనిపిస్తూ ఉంది, రేపు జరగబోతూ ఉంది. అంటే 25 కోట్ల మేర విద్యుత్ సంబంధించి వాళ్ళకి ఉచితంగా విద్యుత్ అంటే ఆ మేరకి వాళ్ళకి ఖర్చు అవుతుందని అంచనా వేసుకున్నారు. ఆ విధంగా గట్టుపాటి రవికుమార్ గారితోనూ అలాగే చంద్రబాబు నాయుడు గారితోనూ మాట్లాడి లోకేష్ గారు ఈ విధంగా అనుమతులు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది నిజంగా చాలా శుభ పరిణామం. ఎందుకంటే 5 ఏళ్ళు హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే గతంలో మీరు చూస్తే దీపావళికి టపాసులు కాల్చడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అలాగే హోలీ వస్తే రంగులు చల్లుకోవడానికి వీల్లేదంది. అలాగే వినాయక చవితి అప్పుడు ఊరేగింపులు లేవు, మండపాలు లేవు, అనుమతులు లేవు అన్నారు. డప్పులు కొట్టడానికి వీల్లేదన్నారు. దసరా ఉత్సవాలకు పందిళ్ళు వేయడానికి వీల్లేదన్నారు. అంటే అడుగడుగున ఆంక్షలు. అంటే హిందూ దేశంలో అంటే ప్రపంచంలోనే హిందువులు ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం. అంటే హిందువుల దేశంగా మనం ప్రకటించుకున్న లేదు, లౌకిక రాజ్యం కాబట్టి ఇది హిందువులు అత్యధికంగా ఉన్న దేశం ఇదే. మరి ఈ దేశంలో హిందువులు అధిక భాగంగా ఉన్న దాదాపు 90% పైన ఉన్న హిందువులు ఉన్న ఈ దేశంలో హిందువుల మనోభావాలకే గౌరవం లేని పరిస్థితి తీసుకొచ్చారు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇవాళ బీజేపీ నాయకులు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఈ ప్రకటన చూసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఒక పండగ చేసుకోవాలని ఒక వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ సంతోషాన్ని ఆ విధంగా ఆంక్షలతో నియంత్రించడం అనేది చాలా దారుణమైన విషయం. గతంలో ఆ విధంగా హిందువుల మనోభావాలతో మరి వాళ్ళు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆటలాడుకుందో దానికి ఇవాళ ముగింపు పలికే ప్రజలు ఇవాళ. అందుకనే నిజంగా చెప్పాలంటే హిందువులు వైసీపీ గవర్నమెంట్ని పడగొట్టిన తర్వాత వస్తున్న రెండో వినాయక చవితికి ఇవాళ ఇంకా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా అద్భుతంగా చేసుకునే అవకాశం దొరికింది ఈ విధంగా. ఓకే, అయితే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రానున్నటువంటి దసరా పండుగ కూడా దానికి సంబంధించి ఏర్పాటు చేసే మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తబోతామని నారా లోకేష్ గారు అంటున్నారు. ఏమంటారు దానికి కూడా? అదే ఇప్పుడు ఎలా అయితే వినాయక చవితికి ఇలా ఇవ్వబోతున్నారో అలాగే దసరా మండపాలకి పందిళ్ళకి కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ రోజున అంటే ఒక ప్రభుత్వం తరపున ఈ విధమైన సహాయం అందడంతో ఈ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ కానీ వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు, కృతజ్ఞత కూడా తెలియజేసుకున్నారు. ఓకే, అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా పండగల్లో తన వంతు బాధ్యత తీసుకోవడం కావచ్చు, తన వంతుగా ఈ విధంగా 25 కోట్ల రూపాయలు భరించడం మామూలు విషయం కాదు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగలు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు హెల్ప్ చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు మనం? ఒక మత సామరస్యాన్ని చాటుతూనే ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి ఆ మతానికి సంబంధించిన ఒక రకమైన వెసులుబాటు అనేది కల్పించాలి. అంటే ఇప్పుడు మక్కా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తారు ముస్లింలకి. అలాగే క్రిస్టియన్స్కి కూడా ఆ విధమైన పాస్టర్స్కి కూడా వేతనాలు, గౌరవ వేతనాలు ఇది ఇచ్చారు. అలాగే హిందువులకు కూడా అంటే అందరికీ సమన్యాయం జరగాలి. అయితే గతంలో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ అందరికీ తగు న్యాయం, సమన్యాయం జరుగుతుందని అనుకోవచ్చు. ఓకే, మరి అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గొట్టిపాటి రవికుమార్ గారు కూడా వీళ్ళందరి సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని నారా లోకేష్ గారు అంటున్నారు. ఏమంటారు? నారా లోకేష్ గారు చెప్పినటువంటి ప్రతిపాదన వెంటనే ఆమోదించారు నారా చంద్రబాబు నాయుడు గారు, దాని గురించి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మత సామరస్యం ఉంటూనే ఇది లౌకిక రాజ్యం కాబట్టి మత స్వేచ్ఛ కూడా ఉండాలి. అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రైతులు మరి దుర్గామాతని దర్శించుకోవడానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మరి అడ్డు చెప్పి ఆ రోజున నియంత్రించి వాళ్ళ బూటకాలతో తనిన పరిస్థితి ఉంది. సో అది మనం చూసాం. అంటే ఒక మతం మీద విద్వేషపూరితమైన దాడి. సో ఇలాంటి పరిస్థితులని మనం గతంలో చూసాం కాబట్టి ఏ మతం మీద అయినా, అది హిందూ మతం కానివ్వండి, లేకపోతే క్రైస్తవ మతం కానివ్వండి, లేకపోతే ముస్లిమ్స్ ఎవరి మీద అయినా సరే ఇలాంటి మతపరమైన దాడులు జరగటం
ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. సో అది మనం వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే చూసాం మనం. సో ఆ పరిస్థితి ఇప్పుడు దాటి ఏ మతానికైనా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి వాళ్ళ మతాచారాలని పాటించుకోవడానికి. అందులో భాగంగానే ఈ రోజున అంటే ఏదైతే ఇంతకుముందు గతంలో దీపావళి చేసుకోవడానికి వీలేదు, టపాసులు కాల్చడానికి వీలేదని ఆంక్షలు విధించారో దాన్ని ఇప్పుడు పూర్తిగా దాన్ని నిర్బద్ధంగా తోసిపుచ్చారు. అదేవిధంగా ఇప్పుడు హోలీ వస్తే రంగులు చల్లుకోవడం ఇవన్నీ కూడా మరి ఒక మతం మీద కావాలని మరి తొక్కిపెట్టి వాళ్ళ మనోభావం దెబ్బతీయటమే కదా. సో ఆ పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఓకే, మరి అయితే రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి అనేక పండుగలకు కావచ్చు ఇప్పుడు ఇలానే ముందు కూడా ఇలా సహకారం ముందే కొనసాగుతుంది అనుకోవచ్చా? మరి ఎప్పటి నుంచో మన పురాతన కాలం నుంచి ఉన్నవండి పండుగలు అనేవి. ప్రతి పండుగ కూడా ఒక కథ ఉంటుంది. ఒక సంక్రాంతి వస్తే మరి అప్పుడు కొత్తగా ధాన్యం వచ్చి గోదాముల్లోకి వచ్చి ఆ తర్వాత ఆ కొత్త పంట చేతికి వచ్చిన సందర్భంలో ఆ డబ్బులతో వాళ్ళు కొత్త బట్టలు, తీపి పదార్థాలు, వంటలు చేసుకుని ఆ రోజున సంతోషంగా గడుపుకోవడం కోసం చేసిన ఉద్దేశాలు ఇవన్నీ. ఆ విధంగా దైవాన్ని ఆ రోజు స్మరించుకోవటం, పూజించుకోవటం, ఆ విధంగా సంతోషంగా ఆ రోజున గడుపుకోవటం కోసం ఈ పండుగలన్నీ ఏర్పడ్డాయి. సో అలాంటి పండుగల్ని అంటే ఎవరి మతానికి సంబంధించి ఉన్న ఆ పండుగల్ని వాళ్ళు మనోభావాలు దెబ్బతినకుండా మత స్వేచ్ఛని ఇచ్చి వాళ్ళ పండుగలు వాళ్ళు జరుపుకోవడానికి ఒక పూర్తి స్వేచ్ఛను ఇవ్వగలిగితేనే అది లౌకిక రాజ్యం అనిపించుకుంటుంది. అంటే గత 5 సంవత్సరాల్లోనూ మన అలాంటి విద్వేషకరమైన సంఘటనలు మనం చూసాం కాబట్టి మరి ఏదైతే మరి రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు ఖండించలేదు, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మరి రథాన్ని ఇట్లా మరి ధ్వంసం చేసినప్పుడు కానీ ఇలాంటి సందర్భంలో వాళ్ళకి అంటే విధ్వంసం చేసిన వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించి మత సామరస్యాన్ని రెచ్చగొట్టే విధంగా, దెబ్బతీసే విధంగా చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఖచ్చితమైన గుణపాఠం చెప్పారు. కాబట్టి ఈ రోజునే ఆ గుణపాఠానికి తగిన రీతిలోనే ఇవాళ హిందువులు మనోభావాలు దెబ్బతిన్న కారణంగానే వాళ్ళు తిరిగి వాళ్ళ పండుగలను వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే అవకాశం కోసం ఈ రోజున ఈ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.